భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న ఒక సంచలనాత్మకమైన తీర్పుని వెలువరించింది. ఆ తీర్పు సారాంశం ఏమిటంటే, ఎవరైనా పౌరులు తమ ప్రాథమిక హక్కుల్ని కోల్పోయినప్పుడు, తమ భావ ప్రకటన స్వేచ్ఛకు అంతరాయం కలిగినప్పుడు, పోలీసులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయటానికి ప్రయత్నం చేసినప్పుడు, న్యాయస్థానాలు వాటిని రక్షించవలసినటువంటి బాధ్యత ఉన్నది అనే అంశాన్ని చాలా క్లియర్గా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక మంది తమ భావ ప్రకటనని వ్యక్తీకరిస్తున్నారు. అలా సోషల్ మీడియాలో భావ ప్రకటనని వెలువరించినప్పుడు చాలా సందర్భాల్లో కేసులు పెట్టి వారిని వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది మన ఆంధ్రప్రదేశ్లో కూడా తరచూ జరుగుతున్నటువంటి అంశం. దీన్ని కూడా ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ కూడా కలుగుతుంది. అసలు ఈ తీర్పు ఏ నేపథ్యంలో వెలువడింది, దేనికోసం ఈ తీర్పుని పొందుపరచవలసి వచ్చిందనే విషయాన్ని గురించి కొద్దిగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఇమ్రాన్ ప్రతాప్ ఘరీ, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు, మంచి పోయెట్ కూడా. రాజ్యసభలో అప్పుడప్పుడు పోయమ్స్ చదివి రక్తి కట్టించేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు. ఉత్తరప్రదేశ్లో 2019లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరపున ఓటమి పాలయ్యాడు. యువకుడు, కేవలం 37 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి. ఈయన మీద గుజరాత్లో కేసు పెట్టారు. ఎందుకు పెట్టారంటే, గుజరాత్లో ఒక సామూహిక వివాహాలకు హాజరవుతున్నటువంటి సందర్భంలో ఒక వీడియో తీసి ఆ వీడియో వెనుక ఒక పోయమ్ని పోస్ట్ చేశారు. ఆ పోయం చాలా అద్భుతంగా ఉన్నది అని చాలామంది అనుకున్నారు. కానీ గుజరాత్ ప్రభుత్వం మాత్రం అది అద్భుతంగా లేదని, అది మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది అని ప్రతాప్ ఘరీ మీద గుజరాత్ ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేసింది. ఆ పోయం ఉర్దూలో ఉంటుంది. ఉర్దూ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, కానీ మనందరికీ అర్థం కాదు. కానీ దానిలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేది మనం కొద్దిగా తెలుసుకుందాం. ఓ రక్త పిపాసులారా వినండి, మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎంతమందిని హత్య చేసినా మేము నవ్వుతూ వారిని ఖననం చేస్తూ మీతో పోరాడతాం ఓ దౌర్జన్యకారులారా అని అర్థం వచ్చే విధంగా ఉర్దూలో అద్భుతంగా ఆ గే ఉంది. దాన్ని ఈ ప్రతాప్ ఘరీ ఆ వివాహానికి వెళుతున్నటువంటి సందర్భంలో తీసినటువంటి వీడియో మీద దాన్ని పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఇది ఆయన చేసిన తప్పు. దాని మీద వెంటనే గుజరాత్ ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేసింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. దాని మీద యాక్షన్కి వెళ్తున్నప్పుడు గుజరాత్ హైకోర్టుని ప్రతాప్ ఘరీ అప్రోచ్ అయ్యారు. కానీ గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తూ గుజరాత్ హైకోర్టు తిరస్కరించడాన్ని కూడా తప్పు పట్టింది. ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, ఒక వ్యంగ్యంగా మాట్లాడే స్వేచ్ఛ తప్పనిసరిగా ప్రతి పౌరుడికి ఉంటుంది. దానిలోనూ కవిగా ఉన్న, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి మరింతగా ఉంటుంది. ఆయన వ్యక్తీకరించినటువంటి భావాలు నచ్చకపోవచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోతే కేసులు పెట్టడం కాదు మార్గం. నచ్చకపోతే తిరిగి దాన్ని కౌంటర్ చేసే విధానంతో ముందుకు వెళ్ళాలి తప్ప అలా కేసులు పెట్టి వేధించడం అనేది తప్పు అని ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయటం జరిగింది. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది ఒక మంచి పరిణామం. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీనా లేకపోతే మరొక పార్టీ ఎంపీనా అనే అంశాలు పక్కన పెడితే, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి తత్వం కానీ మంచిదే తప్ప చెడుది కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు కూడా శాసనసభలో వ్యంగ్యోక్తులు, చలోక్తులు ఉండాలి, ఉంటేనే శాసనసభ బాగుంటుంది అనే అంశాన్ని కూడా చెప్పారు. రాజకీయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో వ్యంగ్యంగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో పద్యాల రూపంలో కూడా పెడతారు, పాటల రూపంలో కూడా మరి జనంలోకి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. పూర్వం మీరు చూశారో లేదో, కమ్యూనిస్ట్ పార్టీ వారు ఒక పాట పాడేవాళ్ళు, ప్రపంచ జీతగాడు చంద్రబాబు అని. అది వ్యంగ్యమే. దాని మీద యాక్షన్ తీసుకుంటే కుదురుతుందా? కుదరదు కదా. అలాగే ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో చెబుతున్నాం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు,
అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు, అలాగే అరెస్టుల్ని సాగించి జగన్ శక్తిని అడ్డలేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు అనే విధానం కూడా మేము మాట్లాడుతున్నాం. దీని మీద అన్ని కేసులు పెట్టేసి మమ్మల్ని అందరినీ లోపలేసేస్తే కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఎప్పుడైతే ప్రాథమిక హక్కులు, ప్రజల యొక్క పౌర హక్కులు ఎప్పుడైతే న్యాయస్థానాలు రక్షించకపోతే ఆ సమాజంలో అరాచకం ఏర్పడేటటువంటి ప్రమాదం ఉన్నది అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఈ జడ్జిమెంట్లో చెప్పినట్టుగా నాకు అర్థమవుతుంది. ఒక్కో సందర్భాల్లో పోలీసులు లేదా స్టేట్ అడ్మినిస్ట్రేషను ఈ పౌర హక్కుల్ని కాపాడటానికి ప్రయత్నం చేయవు, ఒక్కోసారి అణచివేయడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు తప్పనిసరిగా జ్యుడిషియరీ ఇంటర్ఫీర్ కావాలి, రెస్క్యూకు రావాలి. ఖచ్చితంగా ప్రాథమిక హక్కుల్ని కాపాడగలిగినటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాలు తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అందువల్ల సుప్రీంకోర్టు ఈ రాజ్యసభ సభ్యుడైనటువంటి ఇమ్రాన్ ప్రతాప్ ఘరీ విషయంలో క్రాష్ చేసి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో వాటినన్నింటినీ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ ఆహ్వానించాలి. ఇలాంటి సంఘటనలు దేశంలో ఏ మూల జరిగినా అది తప్పు అనేది మాత్రం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా ప్రమాదకరం కానటువంటి వ్యంగ్యానికి సంబంధించి, ఆలోచనాపరమైన సంబంధించి, పద్యాలకు సంబంధించి, రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టవచ్చు. అవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండకూడదు తప్ప వ్యంగ్యంగా ఉండవచ్చుననే అంశాన్ని ఈ తీర్పు ద్వారా రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి, పోలీసు యంత్రాంగం కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కేసు పెట్టి అణిచివేయాలని ప్రయత్నం చేయటం అనేది ఒక దుర్మార్గమైనటువంటి అంశంగా ఈ సందర్భంగా గుర్తించాలని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ జడ్జిమెంట్ నేపథ్యంలో, ఈ తీర్పు నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం జాగరూకత వ్యవహరించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.